లడ్డూ కల్తీపై దర్యాప్తు ముమ్మరం, టీటీడీ ఈవోతో సిట్ బృందం భేటీ. తిరుమల వెంకన్నపై దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలు వెళ్లిన దేవాలయాల్లో బీజేపీ సుద్ది. మహిళా సంక్షేమానికి కార్యక్రమాలు చేపట్టాం. వైద్య రంగానికి పెద్దపీట వేశామన్న రేవంత్. మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్, హైడ్రా భయంతో హైకోర్టుకు బాధితులు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమా? కాంగ్రెస్ కు పాపం తగులుతుందన్న బండి సంజయ్. తెలంగాణలో బుల్డోజర్ రాజకీయమా? ముఖ్యమంత్రిది రాతిగుండె అంటూ హరీష్ ఫైర్. మూసీ రివర్ ఫ్రంట్ ను పరిశీలించిన బీఆర్ఎస్ బృందం. హైదరాబాద్ కోర్టులో బాధితులకు పరామర్శ. కాంగ్రెస్ లోకి మరో 10 మంది బీఆర్ఎస్ సభ్యులు. గ్రేటర్ ఎమ్మెల్యేలు చేరతారన్న దానం నాగేందర్. నయీం నగర్ బ్రిడ్జ్ పై క్రెడిట్ ఫైట్. హనుమకొండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్ల పర్వం. రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కి గోషామహల్లో 2 అరెస్ట్. ఆళ్ల నాని బూతులు తిట్టారంటూ మహిళ ఫిర్యాదు. ఏలూరులో మాజీ మంత్రిపై కేసు. సిద్దిపేట జిల్లాలో బాలికపై అత్యాచారం. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన గ్రామస్తులు. నెల్లూరు జిల్లాలో విద్యార్థులతో వెట్టి చాకిరీ. గురుకుల హాస్టల్లో ప్రిన్సిపల్ అరాచకం. హిందూపురంలో భారీ వర్షం, నీట మునిగిన కాలనీలు. బీహార్ను వణికించిన వర్ణుడు. వందల ఇళ్లను ముంచేసిన వరద. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే బాగుపడరు. పాకిస్తాన్ కర్మఫలం అనుభవిస్తోందన్న జయశంకర్. కాసేపట్లో తమిళనాడు మంత్రివర్గ విస్తరణ. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్. కథువాలో ఉగ్రవాదుల వేట. ఢిల్లీలో ఓవర్ స్పీడ్ తో అదుపు తప్పిన కారు. బైక్ ను ఢీకొట్టడంతో కానిస్టేబుల్ దుర్మరణం.